హాయ్ ఫ్రెండ్స్, ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో 1 ఇయర్గా సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది సక్సెస్ఫుల్గా మనము బెటర్ దెన్గా మంచి సర్వీస్ అనేది అందిస్తున్నాము. సో ఇది పక్కన పెడితే, సో ఈ ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో ఒక బెస్ట్ కస్టమర్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఒక ప్రాబ్లం అంటే ఒక మ్యాట్రిక్స్ సిస్టంలో మాత్రమే వస్తుంది ఇది. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి. బట్ మ్యాట్రిక్స్ సిస్టంలో మాత్రము ఎంఎల్ఎం ప్లాన్స్లో మ్యాట్రిక్స్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ యొక్క మ్యాట్రిక్స్ సిస్టంలో మాత్రం ఫ్రీ రిజిస్ట్రేషన్ వర్కౌట్ కాదు. సో ఈ యొక్క 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ నుంచి మేము ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాను. సో ఎందుకు సార్ వర్కౌట్ కాదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3x3 మ్యాట్రిక్ అని చెప్పేసి తీసుకొని వస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఒక పర్సన్ 3 మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలడు. సో దానికంటే మించి రిజిస్ట్రేషన్ చేయలేడు అనమాట. ఒకవేళ చేస్తే ఆటోమేటిక్గా కింద ఎక్కడ ఉన్నది అక్కడ ఫిల్ అయిపోయే విధంగా చేస్తే, ఆటో ఫిల్ కింద చేస్తే అది వర్కౌట్ అవుతుంది. బట్ వర్కింగ్ మ్యాట్రిక్ సిస్టమ్, నేను చెప్పేది వర్కింగ్ మ్యాట్రిక్ సిస్టమ్ చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ చెప్తాను నేను, రీసెంట్గా వచ్చినది. అది 3x3 మ్యాట్రిక్. ఒక పర్సన్ ఏం చేస్తాడు అంటే, ముగ్గురిని రెఫర్ చేస్తాడు, ప్రోడక్ట్ ఏదో తీసుకుంటాడు, ముగ్గురిని రెఫర్ చేస్తాడు. తన కింద ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురిని రెఫర్ చేసినప్పుడు 9 మంది అవుతారు కదా. అక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ కనుక పెడితే అది వర్కౌట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ముగ్గురిని రెఫర్ చేయాలా 3x3 మ్యాట్రిక్లో. అందులో ఒక పర్సన్ ఫ్రీ రిజిస్టర్ అయ్యాడు, రిమైనింగ్ 2 యాక్టివేషన్ చేసుకున్నారు, ఒక పర్సన్ మాత్రం యాక్టివేట్ చేసుకోలేదు, రిజిస్ట్రేషన్ మాత్రం ఫ్రీగా చేసుకున్నాడు. సో అప్పుడు ఎలా నీ టీం ఆ ఒక లైన్ అనేది మీకు 3x3 మ్యాట్రిక్లో ఈ ఒక లైన్ ఇన్కమ్ లాస్ అయినట్టే కదా. తను రిజిస్టర్ చేసుకొని యాక్టివ్ చేసుకోకుండా నిలిచిపోయాడు అనుకో, ఆ ఐడి ఇంక పోయినట్టే, మీకు ఆ లైనే పోయినట్టే, ఆ లైన్ ఇంక మూవ్ అని కాదు మీకు. సో ఒకవేళ సార్ అలాంటప్పుడు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఐడి రిమూవ్ చేసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు కదా సార్ అనుకుంటే, ఓకే పెట్టుకోవచ్చు. సో అంతకంటే ముందుగా నువ్వు యాక్టివ్ పర్సన్స్ ఎవరైనా ముగ్గురు నేర్చుకున్నావంటే, తర్వాత యాక్టివ్ చేశాడంటే పర్సన్, అది వర్కౌట్ కాదు. సో ఈ పాటికే ఎంఎల్ఎం సబ్జెక్ట్లో అంటే 4-5 కంపెనీలలో పనిచేసి మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఈ పాటికి మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి. కాబట్టి మ్యాట్రిక్ సిస్టమ్ పెట్టేటువంటి వాళ్ళు వీలైనంత వరకు ఫ్రీ రిజిస్ట్రేషన్ పెట్టకపోవడం మంచిది. అది ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ కాదు. ఎందుకంటే డైరెక్ట్ యాక్టివేషన్ పెట్టుకోవాలి, కరెక్ట్గా ఫిల్ చేసుకుంటూ పోవాలి దాన్ని. లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లిమిటెడ్ లైన్స్, అన్లిమిటెడ్ ఎలాగైనా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కింద ఎలా చెప్పేది మీకు, మ్యాట్రిక్ సిస్టమే ఖచ్చితంగా యాక్టివేషన్ చేసి ఆ యొక్క లైన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిండిన తర్వాత ముందుకు వెళ్తుంది అనుకుంటే మాత్రం ఆ ప్లాన్ ఎప్పటికీ మీకు నిలబడదనేసి కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ముగ్గురిని రెఫర్ చేశారు, ఆ ముగ్గురు ఒక్కొక్కరు ముగ్గురు రెఫర్ చేశారు, 9 మంది అయినారు కింద. అప్పుడు ఏమవుతుందంటే ఆ 9 మందిలో 5 మంది వర్క్ చేయకుండా నిలిచిపోయారు అనుకోండి, ఇంక వర్కే చేయలే తను. ఇంక నువ్వు ఖచ్చితంగా నీ యొక్క ఇన్కమ్ కోసం, నువ్వు గ్రోత్ అవ్వడం కోసం ఆ లైన్స్ రన్ చేసుకోక తప్పదు. అప్పుడు నువ్వేం చేయాలి, ఆ 5 మందినైనా రిమూవ్ చేయాలి, లేదంటే వాళ్ళ కింద అయినా పని చేయాల్సి తప్పదే, ఇంకా వేరే ఆప్షన్ లేదు మీకు. అంటే మ్యాట్రిక్ సిస్టంలో నేను చెప్పేది వచ్చేసి లెవెల్ మ్యాట్రిక్ సిస్టమ్స్. ఈ లెవెల్ వైజ్గా మాకు ఇన్కమ్ వస్తుంది, దాని తర్వాత రాదంటారు, ఆ మ్యాట్రిక్ సిస్టమ్ చెప్తున్నాను. సో మామూలుగా మ్యాట్రిక్ సిస్టమ్స్లో 3 లైన్స్ ఎంత ప్లాటూన్ ఉండాలా, రిమైనింగ్ లైన్స్ ఎంత బిజినెస్ వాల్యూమ్ ఉండాలా అని చెప్పి చెప్తారు. అవి అన్లిమిటెడ్ డెప్త్ నుంచి అవి వర్కౌట్ అవుతాయి. బట్ ఈ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు 10 లెవెల్స్ ఉంటాయి సార్, 4x4 మ్యాట్రిక్, 10 లెవెల్స్ ఫినిష్ అయితే ఇన్కమ్ రాదు అని చెప్పేసి అంటారు కదా. ఆ టైప్ ఆఫ్ ప్లాన్లు ఫ్రీ రిజిస్ట్రేషన్లో వర్కౌట్ కావు. ఫ్రీ రిజిస్ట్రేషన్ లెవెల్ ప్లాన్లో ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే, అన్లిమిటెడ్ లైన్స్ ఉండాలి. అన్లిమిటెడ్ లైన్స్ ఉంటేనే ఫ్రీ రిజిస్ట్రేషన్ వర్కౌట్ అవుతుంది. అన్లిమిటెడ్ లైన్స్ లేకుండా సో ఈ లెవెల్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తే మాత్రం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వర్కౌట్ కాదు. సో దీని గురించి పూర్తి క్లారిటీ కోసం మీరు నాకు కాల్ చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ఆల్ ద బెస్ట్.